హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు అన్వర్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మన దగ్గర ఒక స్క్రూ డ్రైవర్ సెట్ అయితే ఉంది. ఇదిగోండి, చూసారు కదా, ఒక బ్లాక్ డెక్కర్ మన దగ్గర స్క్రూ డ్రైవర్ సెట్ విత్ బీట్స్ అండ్ బ్యాటరీస్ అయితే ఉంది. మనకైతే ఇదైతే ఫ్లిప్కార్ట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ పే లెటర్ ఆప్షన్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా 481 రూపీస్కి మనకు అందజేసింది. ఎంఆర్పీ అయితే దీని మీద 1575 ఉంది, 1575. బట్ ఇది ఓన్లీ 481 రూపీస్కి నేనైతే పర్చేస్ చేశాను బిగ్ బిలియన్ డేస్ ఆఫర్ మీద. సో మీరు ఒకసారి దీని గురించి రివ్యూ అనేది మనం ఇప్పుడు అన్బాక్స్ చేసేద్దాం. ఓకే గైస్, నేనైతే ఇప్పుడు దీన్ని ప్యాక్ అనేది సీల్ అనేది ఓపెన్ చేస్తాను. చూడండి, నేనైతే అన్బాక్స్ చేశాను. చూసారా, మన దగ్గర ఒక బ్యాటరీ స్క్రూ డ్రైవర్ ఎలా ఉందో. సో నేను కూడా ఇది ఫస్ట్ టైమే చూస్తున్నాను, ఎలా వర్క్ చేస్తుందో నాకు కూడా ఐడియా లేదు. సో నేను డైరెక్ట్గా మీకు దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మిగతా చూసేద్దాం ఇప్పుడు. అండ్ దీని కింద అయితే మనకి కొన్ని మాన్యువల్ అయితే ఇచ్చారు, సో ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి. మాన్యువల్ అండ్ డిస్క్రిప్షన్ అయితే ఉంది దీని గురించి, ఎలా వాడాలనే దాని గురించి. చూడండి, ఓకే. దీని గురించి జస్ట్ ఇంట్రడ్యూసింగ్ పేపర్ అయితే ఒక చైనా లాంగ్వేజ్లో ఉంది. నెక్స్ట్ మనకైతే ఇక్కడ బిట్ సెట్ అయితే ఉంది. చూడండి, 14 బిట్స్ అయితే ఇచ్చారు, మల్టిపుల్ బిట్స్ అయితే ఉన్నాయి. అయితే ఇవి చాలా వెయిట్గా ఉన్నాయి అండ్ బిట్ యొక్క థిక్నెస్ కూడా చాలా బాగుంది. మనకు కావాల్సిన బిట్ వరకు మనం యూస్ చేసుకోవచ్చు. స్టార్ బిట్స్ అండ్ మైనస్ బిట్, సో టైప్ ఆఫ్ బిట్స్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనం ఈ బ్యాటరీస్ అయితే చూడండి, మనకి సూపర్ ఆల్కలైన్ బ్యాటరీస్ అయితే ఇచ్చారు. ఇవి వచ్చేసి చాలా ఎఫిషియన్సీగా వర్క్ అవుతాయి. అంటే లాస్ట్ టైం వరకు ఇవి యూజ్ అవుతుందని చెప్పేసి ఆల్కలైన్ బ్యాటరీస్ అయితే ఇచ్చారు. అండ్ వన్ మోర్, ఇంకా చూసుకుంటే మనకి దీని మీద కూడా ఆల్కలైన్ అని చెప్పేసి రాసేసి బ్లాక్ డెక్కర్ కంపెనీ. బ్లాక్ డెక్కర్ మోడల్ అయితే ఆల్కలైన్ లాగా అయి ఉంటుంది, దీని మీద కూడా రాసేసి ఉంది. ఇవి మనకి 4 బ్యాటరీస్ ఇచ్చారు. ఈచ్ బ్యాటరీ 1.5 వోల్ట్ 6 వోల్ట్ మనకి ఇది వర్క్ అవుతుంది. ఓకే గాయస్, మనం ఇప్పుడు బ్యాటరీస్ అయితే కవర్ తీసాను. నేను బ్యాటరీస్ దీనిలో ఇన్సర్ట్ చేస్తాను ఒకసారి. ఇది చూడండి, ఇక్కడ సైడ్ ఉన్నాయి క్రిప్. మనం ఈ క్రిప్ని ప్రెస్ చేసుకొని బోత్ సైడ్ దీన్ని మనం ఈ విధంగా చూడండి, క్యాప్ అయితే రిమూవ్ అయింది. సో మనం బ్యాటరీని దీంట్లో ఇన్సర్ట్ చేసేద్దాం. దీంట్లో ఇచ్చిన విధంగా మనకి లోపల అయితే ఎలా ఇన్సర్ట్ చేయాలనేది ఇచ్చారు. దీని విధంగా మనం ఇన్సర్ట్ చేసేద్దాం. బ్యాటరీస్ అయితే ఇన్సర్ట్ చేశాను, బోత్ సైడ్ 2 ఇన్సర్ట్ అయిపోయినాయి. చూడండి, ఇప్పుడు నేను దీంట్లో ఇన్సర్ట్ చేస్తాను. అయితే ఈ పిన్ ఎలా ఉందో లోపల కూడా ఒక ఫిమేల్ పిన్ ఉంది. సో యాస్టీస్గా ఆ ఫిమేల్ పిన్లో మనం ఇన్సర్ట్ చేయాలి. ఎక్కేటప్పుడు అయితే కొంచెం టైట్గా ఉంటుంది, బట్ ఫిట్ అయిపోతుంది. చూసారా, ఈ విధంగా ఫిట్ అయిపోయింది. సో మనకి ఇది ఆన్ ఆఫ్ అనేది ఇక్కడ అయితే 2 ఆప్షన్స్ ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వచ్చేసి మాన్యువల్ అండ్ పవర్ ఉంది. ఇక మాన్యువల్లో పెట్టుకుంటే మనం ఏంటంటే నార్మల్ స్క్రూ డ్రైవర్లా యూస్ చేసుకోవచ్చు. సో ఇది రొటేట్ అనేది అవ్వదు మాన్యువల్ ఆప్షన్లో ఉంటే. పవర్ ఆప్షన్లో ఉంటే మనకి బ్యాటరీ టైప్గా వర్క్ అవుతుంది. సో ఇది మాన్యువల్ ఆప్షన్లో నేను చూపిస్తున్నాను. మనం ఏ బటన్ ప్రెస్ చేసినా చూడండి, జస్ట్ జర్క్ సౌండ్ వస్తుంది అంతవరకే. అదే మనం ఒకసారి పవర్లో పెట్టేసుకుంటే మనకి చూడండి, ఇది ఏ విధంగా రొటేట్ అవుతుందో. మనకి ఒక ఫార్వర్డ్ అండ్ రివర్స్ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, 2 యారో మార్క్స్ ఇచ్చారు. సో దాని విధంగా మనం ఇది ఆపరేట్ చేసుకోవచ్చు. సో నేను లెఫ్ట్ సైడ్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ బటన్ వచ్చేసి ఓపెన్ చేసేదానికి స్క్రూ,
రివర్స్ తిరుగుతుంది, అండ్ రైట్ సైడ్ బటన్ నొక్కితే ఫార్వర్డ్ ఆప్షన్ తిరుగుతుంది. సో మోటార్ సౌండ్ అయితే బాగా వస్తుంది, బట్ ఇది అయితే మనకి చెక్నట్ బిట్ అయితే చాలా స్లోగా ఉంది. ఎందుకన్నా లోపల ప్రెజర్, మనం ఇచ్చే ప్రెజర్ ఆగడం పర్పస్ ఇది వచ్చేసి ఫిక్స్ చేశారు. సో మనం కొన్ని టెస్ట్లు అయితే చేసేద్దాం దీని మీద, ఇది ఎంతవరకు వర్క్ అవుతుందో, ఏ ఏ ఐటమ్స్ మీద వర్క్ అవుతుందో అనే దాని గురించి మనం ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ చూసుకుంటే నా దగ్గర ఒక ప్లైవుడ్ షీట్తో ఒక హార్డ్ అది వుడెన్ ప్లేట్ అయితే ఉంది. సో దీని మీద నేను ఫస్ట్ ట్రై చేస్తాను. నా దగ్గర కొన్ని స్క్రూస్ ఉన్నాయి. సో నేను స్టార్ స్క్రూ ఒకటి ఇప్పుడు నేను ట్రై చేస్తాను. సో స్టార్ స్క్రూకి మనకి ఏది మ్యాచ్ అవుతుందో ఒకసారి చూసుకొని పర్ఫెక్ట్గా పెట్టుకొని నేను అది యూజ్ చేసుకుంటాను. సో నాకు ఫస్ట్ బిట్ అయితే సూటబుల్ అనిపించింది. మ్యాగ్నెటిజం అయితే కాదు, బిట్స్కి మ్యాగ్నెట్ అయితే లేదు. సో మనకి దానికి ఇన్సర్ట్ చేస్తే మ్యాగ్నెట్ వస్తుందేమో చెక్ చేద్దాం ఒకసారి. దీని లోపల చూడండి, మనకు ఒక మ్యాగ్నెట్ అయితే ఇన్సైడ్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో నేను ఇది ఈ విధంగా ఇన్సర్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను స్క్రూ పెడతాను. ఓకే, దీనికి పెట్టినా కానీ మ్యాగ్నెటిజం అయితే లేదు. ఇది ఒక మనకి డిసడ్వాంటేజ్. సో నేను చూడండి ఇప్పుడు ఈ వుడెన్ మీద నేను ట్రై చేస్తున్నాను, హోల్ పడుతుందా లేదా చెక్ చేయండి మీరే. ఓకే, మొత్తానికి స్క్రూ అయితే వెళ్ళింది, బట్ చాలా కష్టం మీద వెళ్ళింది. ఓకే, మనం రిమూవ్ చేయడానికి కూడా ఈజీగా ఉంది. సో ఇంకొకసారి ట్రై చేద్దాం. చూసారు కదా, మన వుడెన్ టెస్ట్ అయితే అయిపోయింది. అక్కడ హోల్ అయితే చూసుకోండి, ఇక్కడ 2 హోల్స్ అయితే పర్ఫెక్ట్గా పడినవి, బాగానే వెళ్ళింది. డైరెక్ట్ హోల్ లేకుండా త్రూఅవుట్ స్క్రూ అయితే మనం ఇన్సర్ట్ చేస్తాం. సరే, ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటమ్ ఇచ్చింది ఒక యూపీవీసీ పైప్. సో థిక్నెస్ వచ్చేసి 6 mm డయా ఉంది. దీని మీద ఒకసారి ట్రై చేసి చూద్దాం పడుతుందో లేదనేది. సేమ్ మళ్ళీ అదే బోల్ట్ అదే స్క్రూ తీసుకున్నాను. నేను ఒకసారి కార్నర్కి చెక్ చేస్తాను. నేనైతే ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. ఓకే, దీనికి కూడా మనకి స్క్రూ అనేది ఫిక్స్ అయిపోయింది. చూడండి, యూపీవీసీ ప్రోడక్ట్ కూడా మనకి స్క్రూ అనేది ఫిక్స్ అయిపోయింది. సరే, ఇప్పుడు మనం దీన్ని రిలీజ్ చేద్దాం. రిలీజ్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. వన్స్ హోల్ పడిన తర్వాత మనం స్క్రూ ఫిక్స్ చేయడానికి చాలా సింపుల్, పాస్ అయింది. నెక్స్ట్ చెక్ చేద్దాం. అల్యూమినియం ఛానల్ అయితే ఉంది. ఈ అల్యూమినియం ఛానల్ మీద ఇది పడుతుందో లేదో టెస్ట్ చేద్దాం. సో అల్యూమినియం ఛానల్కి వచ్చేటప్పటికి డైరెక్ట్ బోల్ట్ ఈ టైప్లో ఉంటుంది. మనకి ఫ్రంట్ హోల్ టైప్లా ఉండదు, ఫ్లాట్ టైప్లో ఉంటుంది. ఇది ఒకసారి మనం టెస్ట్ చేసేద్దాం. సో నేను ఇక్కడ ఇన్సర్ట్ అయితే చేశాను. చూడండి, సెంటర్లో పెట్టాను, పడిద్దో లేదో. వావ్, ఇది మనకి అల్యూమినియం ఛానల్లో కూడా డైరెక్ట్గా ఇన్సర్ట్ అయిపోయింది. సో చూసారు కదా, అల్యూమినియం ఛానల్ కూడా మనకి డైరెక్ట్గా ఇన్సర్ట్ అయింది. లాంగ్ స్క్రూ కూడా ఈజీగా ఫిక్స్ అయిపోయింది. చూసారు కదా, అల్యూమినియం ఛానల్లో కూడా ఇది మనకి వర్క్ అవుతుంది. సో ఇది చూడండి, ఒక ఐరన్ షీట్, మన ఫాల్ సీలింగ్స్కి వేసే ఐరన్ షీట్. దీని మీద ఒకసారి ట్రై చేద్దాం ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది. సో నేను హోల్ అయితే వేస్తున్నాను. ఓకే, ఐరన్ ఛానల్ కూడా మనకి స్క్రూ అనేది ఫిక్స్ అయిపోయింది. చూసారు కదా, ఐరన్ ఛానల్ కూడా మనం స్క్రూ వేసుకోవచ్చు. సో ఐరన్ ఛానల్ కూడా ఇది వర్క్ అవుతుంది. సో మనం ఇప్పుడు నెక్స్ట్ చెక్ చేద్దాం. సో నా దగ్గర ఒక పాడైపోయిన ఎంసీబీ అయితే ఉంది. దీని మీద ఒకసారి ట్రై చేద్దాం వర్క్ అవుతుందో లేదో.
చూడండి ఎంసీపీలో కూడా స్క్రూ అయితే ఫిక్స్ అయిపోయింది. సో ప్లాస్టిక్ కూడా ఇది ప్రాపర్గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ మనం ఫైనల్ ఐటమ్ చెక్ చేసేద్దాం ఒకసారి. సో మన దగ్గర ఒక ఐరన్ పైప్ ఉంది, పేస్ట్ ఐరన్ పైప్, ఫ్లాట్ పైప్. దీని మీద వర్క్ అవుతుందో లేదో ఇది అయితే ఫైనల్ టెస్ట్ చెక్ చేసేద్దాం ఒకసారి. సో నేను ఐరన్ పైప్ మీద అయితే పెట్టాను. ఓకే గాయ్స్, ఐరన్ పైప్ మీద అయితే పడట్లేదు, జస్ట్ పంచ్ హోల్ లాగా ఉంది. చూడండి ఇక్కడ లైట్గా ఎక్కువ ప్రెషర్ పెడితే మళ్ళీ మనకి ఆ స్క్రూ డ్రైవర్ అనేది పాడైపోతుంది. సో థిక్ ఐరన్ మీద మనమైతే ఈ స్క్రూ డ్రైవర్ వర్క్ చేయదు. చూసారు కదా, జస్ట్ నేను ఇంకా ఎక్కువ ప్రెషర్ పెడితే ఆ మోటార్ ఆగిపోయేటట్టుంది, అందువల్ల నేను ప్రెషర్ పెట్టలేకపోతున్నాను. మళ్ళీ ఆ ఐటమ్ డ్యామేజ్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ బాడీ అయితే హీట్ వచ్చింది, తెలీదు బ్యాటరీ డిశ్చార్జ్ ఎంత అయిందో. ఓకే, నార్మల్గా అయితే బాగానే వర్క్ అవుతుంది. గైస్, మీరు ఇప్పుడు దాకా మనం పవర్ మోడ్లో చెక్ చేసాము. సో ఇక్కడ నేను ఒక స్క్రూ అయితే బిగించాను. దీన్ని నేను మాన్యువల్ మోడ్లో పెట్టి, చూసారా, నేను మాన్యువల్ మోడ్లో పెట్టాను. మాన్యువల్ మోడ్లో పెట్టి నేను ఒకసారి దీన్ని బటన్ ప్రెస్ చేస్తాను. సో బటన్ ప్రెస్ చేస్తే ఎటువంటి మూవింగ్ అయితే లేదు. నేను డైరెక్ట్గా స్క్రూ డ్రైవర్ లాగా దీన్ని టర్న్ చేసుకొని స్క్రూని నేను ఓపెన్ చేసేస్తున్నాను. మాన్యువల్ మోడ్లో బ్యాటరీ అనేది యూజ్ అవ్వదు. సో ఇన్ కేస్ మీరు వర్క్ చేసుకునేటప్పుడు బ్యాటరీస్ అయిపోతే మాన్యువల్ మోడ్లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మాన్యువల్ మోడ్లో ఉన్నప్పుడు ఇది ఎటువంటి వర్క్ అనేది అవ్వదు. గైస్, చూసారు కదా మన బ్లాక్ టెక్కర్ స్క్రూ డ్రైవర్ సెట్ ప్రోడక్ట్ గురించి. దీన్ని మనం ఎంత టార్క్లో మనం యూజ్ చేస్తున్నాం అంటే, సో స్టార్టింగ్లో అయితే మనకి పర్లేదు, బాగానే ఉంది. డెప్త్కి వెళ్ళేటప్పటికి లోడ్ ఎక్కువ పడిపోయి స్క్రూ డ్రైవర్ అనేది టార్క్ అనేది స్లో అయిపోతుంది. సో అయితే ఇది 130 RPM మీద 130 RPM స్పీడ్తో ఇది వర్క్ అవుతుంది. అంతకు మించి స్పీడ్ అయితే ఉండదు. మీరు ఆల్రెడీ వీడియోస్ చూశారు కాబట్టి, పాస్ట్ నేను ఎలా టెస్ట్ చేసిన వీడియో మీరు చూశారు కాబట్టి, సో దీన్ని జాగ్రత్తగా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం చేసిన టెస్టెస్ అన్నీ అయితే పాస్ అయినవి. ఒక హార్డ్ ఐరన్ అయితే ఇది వర్క్ అవ్వలేదు. సో డెప్త్ పడడానికి చాలా టైం పడుతుంది, కానీ టైం తీసుకుంటుంది. బట్ మనకి దీని బ్యాటరీ లైఫ్ అయితే తొందరగా డిశ్చార్జ్ అయిపోతుంది. సో ఈజీగా మనం ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డ్స్ కానీ సంథింగ్ ఏదైనా స్టిక్ చేయడానికి కానీ ఇది యూజ్ అవుతుంది అంతవరకే. సో ఇది వాల్ కూడా మనకి యూజ్ కాదు. ఈజీగా లేడీస్ కూడా దీన్ని హ్యాండిల్ చేయొచ్చు. ఈజీగా లేడీస్ కూడా దీన్ని మనం హ్యాండిల్ చేయొచ్చు. అండ్ ఇంకా చెప్పాలంటే ఈజీగా క్యారీ అయితే కూడా చేయొచ్చు. సో ఈజీగా పాకెట్లో పెట్టుకొని మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు బిడ్ బ్యాంక్ కానీ. సో పవర్ లేని ఏరియాస్లో అయితే మనం ఇది చాలా చక్కగా యూజ్ అవుతుంది, వర్క్ తొందరగా ఫినిష్ చేసుకోవడం పర్పస్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ వన్ మోర్, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.